హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మనం టీసీఎల్ నుంచి ప్రీమియం మినీ ఎల్ఈడి టీవీ అనమాట. ఇది క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ టీసీఎల్ T89D. మనం ఆల్రెడీ టీసీఎల్ T6D చేసాం, అది జస్ట్ క్యూఎల్ఈడి టీవీ. ఇది మినీ ఎల్ఈడి టీవీ కాస్త ప్రీమియం బడ్జెట్లో వస్తుంది. ప్రీమియం అంటే మరీ ఎక్కువ కాస్ట్ కాదులేండి, మనకి దగ్గర 50,000 రూపాయల్లో 55 ఇంచెస్ టీవీ అయితే అవైలబుల్గా ఉంది. ఈరోజు దీని యొక్క రివ్యూ చూద్దాం. నేను ఓన్లీ కేవలం ఈ ఒక్క టీవీని రివ్యూ చేసి ఇది అద్భుతం, తోపు, తూరుము అని చెప్పడానికి అయితే వీడియో చేయట్లేదు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టీవీతో కంపేర్ చేసాం. ఆల్మోస్ట్ ఇప్పటివరకు లాంచ్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ మినీ ఎల్ఈడి, సామ్సంగ్ నుంచి, లుమియో నుంచి, షామీ నుంచి, అన్ని బ్రాండ్స్ నుంచి వచ్చిన మినీ ఎల్ఈడీస్ అన్నిటితో కంపేర్ చేసాం. అండ్ క్యూఎల్ఈడీస్ తోటి కూడా కంపేర్ చేసాం. దగ్గర 10 టీవీస్ తోటి కంపేర్ చేశాక నేను మీకు ఈ రివ్యూ ఇస్తున్నాను. సో 100% మీరు ఈ రివ్యూని కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ ఇక దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మనకి డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉంటుంది. రైట్ ఫ్రమ్ మనకి 55 నుంచి 65, 75 ఇంచెస్లో మనకి ఇది అవైలబుల్గా ఉంది. ప్రైసెస్ గురించి వీడియో ఎండ్లో మాట్లాడుకుందాం. అండ్ ఇక మినీ ఎల్ఈడి టీవీ కాబట్టి ఇది మనకి డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి కదా, డిమ్మింగ్ జోన్స్ అనేది సైజుని బట్టి మారిపోతుంది. మీరు 55 ఇంచెస్ తీసుకున్నారనుకోండి, 384 డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి. అదే మీరు 65 ఇంచెస్ తీసుకుంటే 512 డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి. అదే 75 తీసుకుంటే 512 ప్లస్ అని చెప్తున్నారు. ఎన్ అనేది బ్రాండ్ అయితే మనకి ఎక్కడ డిస్క్లోజ్ అయితే చేయట్లేదు. సో దట్ ఏదైతే 55 ఉందో 55లో మనం కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు ఈ బడ్జెట్లో వచ్చే షామీతో అయినా లుమియోతో దేంతో కంపేర్ చేసుకున్నా మనకి డిమ్మింగ్ జోన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి రియల్ టైంలో ఎలా ఉంది టీవీ అనేది మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో యాజ్ యూజువల్ టేబుల్ స్టాండ్స్ వస్తాయి. టేబుల్ స్టాండ్స్తో పాటు మనకి వారంటీ కార్డు, యూజర్ గైడ్ చూడడానికి ఉంటుంది, అండ్ బ్యాటరీస్ ఉంటాయి, పవర్ కార్డ్ ఉంటుంది, అండ్ ఫైనల్గా రిమోట్ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్లీ డిజైన్ గురించి మాట్లాడుకుంటే టీవీ డిజైన్ మనం చూడొచ్చు. సేమ్ మనకి మెటాలిక్ సైడ్ ఫ్రేమ్ వస్తుందన్నమాట. అండ్ మదర్ బోర్డ్ ఏరియా దగ్గర మనకి ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు. చూడడానికి టీవీ చాలా స్లిమ్గా ఉంటుంది ప్రొఫైల్ అనేది. అండ్ ఫ్రంట్ బెజల్స్ కూడా మనకి స్క్రీన్ బెజల్స్తో వస్తుంది, చాలా స్లిమ్గా ఉంది. చూడడానికి టీవీ చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఒక బ్యాడ్జింగ్ ఇచ్చారు, ప్రీమియం క్యూఎల్ఈడి అనేది. అది ఇంకాస్త ప్రీమియం లుక్ అయితే యాడ్ చేసిన టీవీకి. ఖచ్చితంగా డిజైన్ పరంగా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చెప్పాను కదా, ప్లాస్టిక్ ప్లస్ మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. టేబుల్ స్టాండ్స్ బిల్డ్ క్వాలిటీ కూడా ప్రీమియంగా అయితే ఇచ్చారు. సో చాలా స్టడీగా అయితే ఉంది, ఎక్కడ నాకు ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే మాత్రం రిమోట్లో కావాల్సిన బటన్స్ అన్నీ ఉంటాయి మనకి. పవర్ ఆన్ ఆఫ్ బటన్స్, నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వాయిస్ అసిస్టెంట్ రిమోట్తో వస్తుంది కాబట్టి డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది. అండ్ షార్ట్ కట్స్ విషయానికి వస్తే మాత్రం నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీ లివ్, టీసీఎల్ ఛానల్, జియో హాట్స్టార్, ఆ కావాల్సినవి అన్నీ అయితే ఉన్నాయి. నాకైతే ఏది మేజర్గా స్కిప్ చేసినట్టు అనిపించలేదు. వన్ ఆఫ్ ది ప్రాపర్ రిమోట్ అయితే ఇచ్చారు. రిమోట్లో షార్ట్ కట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇక మెయిన్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ మనం చూడవచ్చు, మనకి USB 3.0 పోర్ట్ ఒకటి ఉంటుంది, ల్యాన్ పోర్ట్ ఉంటుంది, అండ్ 4 HDMI పోర్ట్స్ ఉన్నాయి అనమాట. అందులో ఒకటి మనకి HDMI ఈఆర్క్తో వస్తుందన్నమాట. HDMI 1 పోర్ట్ వచ్చేసి మీకు, అండ్ యాంటీనా, శాటిలైట్ పోర్ట్స్, అండ్ ఆప్టికల్ పోర్ట్ కూడా మనకి చూడడానికి అయితే ఉంది. అండ్ ఇవన్నీ కాదు, మెయిన్ డిస్ప్లే క్వాలిటీ గురించి చెప్పు. పిక్చర్ క్వాలిటీ ఇంపార్టెంట్ కదా అంటే మాత్రం పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ ప్యానల్. ఇది మనకి HVA ప్యానల్ అయితే యూజ్ చేశారు. క్యూడీ మినీ ఎల్ఈడి టెక్నాలజీతో వస్తుందంటే క్వాంటమ్ డాట్ లేయర్ ఉంటుంది మనకి, అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్ మినీ ఎల్ఈడీస్ అయితే యూజ్ చేశారు. సో డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మనకి డాల్బీ విజన్ ఉంటుంది, HD10 ఉంటుంది, HD10+ ఉంటుంది, అండ్ HLG, MEMC, 94% DCI P3 ఉంటుంది. ఓవరాల్గా ఫీచర్స్ అన్నీ ఉన్నాయి మనకి. అండ్ ఇక మెయిన్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్రాండ్ క్లైమ్ చేసింది వచ్చేసి టిపికల్ బ్రైట్నెస్ 415 నిట్స్ అంటున్నారు. పీక్లో మనకి ఎక్కువ వస్తుంది, టిపికల్గా 450 అంటున్నారు. మేము రియల్ టైం టెస్ట్ చేసిన మాకు 450, 460, 470 నిట్స్ కూడా మాకు బ్రైట్నెస్ అయితే వచ్చింది. మోర్ దాన్ బ్రైట్ ఎనఫ్. మాకు ఎక్కడ బ్రైట్నెస్లో ఇష్యూ లేదు. బ్రైట్నెస్ యూనిఫార్మిటీ కూడా స్క్రీన్ అంతా ప్రాపర్ యూనిఫార్మిటీ ఉంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 15% 14 to 15% మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చెప్పింది. మినిమం అయితే చాలా లెస్ అయితే ఉందన్నమాట. సో బ్రైట్నెస్ యూనిఫార్మిటీ కూడా చాలా బాగుంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం వైడ్ కలర్ రేంజ్ ఉంటుంది మీకు. ఒక గ్రేడియంట్లో ఉండాల్సిన కలర్స్ అన్నీ 1 బిలియన్ కలర్స్ వరకు మీకు కలర్స్ అన్నీ చూపిస్తుంది. బట్ కాకపోతే బిట్ శాచురేటెడ్గా ఉంటుంది. కలర్స్ వైడ్ కలర్ రేంజ్ ఉంది, లిటిల్ బిట్ శాచురేటెడ్గా ఉంటుంది. బట్ శాచురేటెడ్గా అని చెప్పాను కదా అని మీకేసి అంటే రెడ్ ఓవర్ రెడ్ అయిపోవడం, బ్లూ ఓవర్ బ్లూ అయిపోవడం అలా కాదు. ఓవరాల్ ప్రాపర్ కలర్స్ చూపిస్తూ ఆ ప్రాపర్ కలర్స్ని శాచురేటెడ్గా చేసింది. సో దట్ ఒక కలర్ వచ్చినప్పుడు ఒక తిరిగా, ఇంకో కలర్ వచ్చినప్పుడు ఇంకో తిరిగా కాకుండా ఓవరాల్ కాస్త శాచురేటెడ్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. స్టాండర్డ్లో పెట్టుకోవడం మీకు బాగానే ఉంటుంది. ఇంకా శాచురేటెడ్ కావాలంటే వివిడ్ మోడ్ ఉంటుంది. బట్ ఓవరాల్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం డీపర్ బ్లాక్స్ ఉన్నాయి. పిచ్ డార్క్ కండిషన్లో మీరు చూసినా సరే డీపర్ బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 384 డిమ్మింగ్ జోన్స్ ఉన్నాయి కదా ఈ 55 ఇంచెస్ టీవీస్లో. ప్రాపర్గా కాంట్రాస్ట్ రేషియో కూడా చాలా బెటర్గా ఉంది. డార్క్ ఏరియా డార్క్గా, బ్రైట్ ఏరియా బ్రైట్గా ఉంది. నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఓవరాల్ కలర్ టోన్ విషయానికి వస్తే మాత్రం న్యూట్రల్గా ఉంది.
అటు వాము ఇటు కూల్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. వేరే అన్ని టీవీస్లో వామ్ కూల్ ఇట్లా అబ్జర్వ్ చేసాం కానీ బట్ ఇందులో ఇంకో టీవీలో మాత్రమే న్యూట్రల్ కలర్ ప్రొఫైల్ అయితే చూసాం. ఖచ్చితంగా కలర్ టోన్ అనేది కూడా న్యూట్రల్గా ఉంది. స్కిన్ టోన్స్ విషయానికి వచ్చినా సరే మీకు న్యాచురల్ స్కిన్ టోన్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ కాస్త వివిడ్గా ఉంటుంది, అంటే ఐ మీన్ సాచురేటెడ్గా ఉంటుంది. బట్ స్కిన్ టోన్స్ వామ్గా అయిపోవడం కానీ రెడ్డిష్గా అయిపోవడం కానీ కాకుండా ఉన్న స్కిన్ టోన్ని ఎలివేట్ అయితే చేస్తుంది. నాకు ఎక్కడ స్కిన్ టోన్స్లో కూడా ఇష్యూ లేదు. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ ఇట్స్ విఏ ప్యానల్, మీకు 20% షేడ్ అయితే అవుతుంది. అఫ్కోర్స్ మేము వేరే టీవీస్తో టెస్ట్ చేసినప్పుడు విఏ ప్యానల్స్ 20-30% షేడ్ అయినాయి, బట్ ఇది 20% షేడ్ అవుతుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉంది, డీసెంట్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. మీరు మరీ వైడ్ ఏరియాలో పెట్టుకొని సైడ్ నుంచి చూస్తారనుకుంటే మాత్రం ఎనీ విఏ ప్యానల్ మిమ్మల్ని సాటిస్ఫై చేయదు. కంపల్సరీ మీరు ఐపీఎస్కి వెళ్ళాలి, అప్పుడు బ్లాక్స్ కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఈజ్ యువర్స్. ఖచ్చితంగా వ్యూయింగ్ యాంగిల్స్ కూడా డీసెంట్ వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక హెచ్డిఆర్ అండ్ డాల్బీ విజన్ కంటెంట్ విషయానికి వస్తే మాత్రం హెచ్డిఆర్ కంటెంట్ చూసినప్పుడు మాత్రం మాకు మంచి అవుట్పుట్ వచ్చింది, ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ డాల్బీ విజన్ కంటెంట్ కూడా మంచి అవుట్పుట్ వచ్చింది, ఎక్కడ ఇష్యూ లేదు. హెచ్డిఆర్ కంటెంట్లో మీకు కలర్ ప్రొఫైల్ అనేది న్యూట్రల్గానే మెయింటైన్ చేస్తుంది, కాస్త సాచురేటెడ్గా ఉంటుంది, చూడడానికి బాగుంది. బట్ డాల్బీ విజన్కి వచ్చినప్పుడు లిటిల్ బిట్ వామ్ అనిపిస్తుంది, అంతకు మించి పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. లిటిల్ బిట్ అది కూడా మరి ఎక్కువగా వామ్ అయిపోయి ఎల్లోయిష్గా అయిపోవడం లేదు, కానీ లిటిల్ బిట్ వామ్ టింట్ అయితే మేము డాల్బీ విజన్ కంటెంట్లో అయితే అబ్జర్వ్ చేసాం. అండ్ ఇక వన్ మోర్ మేజర్ ప్రో వచ్చేసి టీవీలో మనకి రీఫ్రెష్ రేట్. ఎస్, నేటివ్గానే మనకి ఇది 144 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీలో ఎవరైనా గేమర్స్ ఉన్నారు, మీరు PS5 లాంటివి కనెక్ట్ చేసుకొని గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం ప్రాపర్ 144 హెచ్లో మీరు 4Kలో గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. లేదు ఇది మీకు 280 హెచ్ రిఫ్రెష్ రేట్ వరకు కూడా వెళ్తుంది. అదే అలాంటి డ్యూయల్ లైన్ గేట్ ఉంటుంది కదా, DLG ద్వారా మనకి 2 పిక్సెల్స్ని సింగిల్ పిక్సెల్ లాగా చేసి మనకి రిజల్యూషన్ తగ్గుతుంది, రిఫ్రెష్ రేట్ పెరుగుతుంది. సో 280 హెచ్ పెట్టుకుంటే మీకు 4K రిజల్యూషన్లో రాదు, జస్ట్ 2Kలో వస్తుంది, ఆఫ్ అయిపోతుంది కాబట్టి, సగం పిక్సెల్స్ మిక్స్ అయిపోతాయి కాబట్టి. సో నన్ను అడిగితే 144 హెచ్ ఇన్ 4K ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లేదు మీకు 280 హెచ్ రిఫ్రెష్ రేట్ కావాలనుకుంటే మాత్రం 2Kలో మాత్రమే వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ పరంగా యాజ్ ఆఫ్ నౌ మేము టెస్ట్ చేసిన టీవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ, ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ వైజ్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 30 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. అఫ్కోర్స్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, వాల్యూమ్ లౌడ్గా ఉంది, అండ్ ఆడియో క్వాలిటీలో నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అనిపించలేదు, డీసెంట్ ఎనఫ్. బట్ ఎనీవే చెప్తున్నాను కదా, ఈ టీవీయే కాదు ఎనీ 55 ఇంచ్ టీవీ కొన్నప్పుడు సౌండ్ బార్ మస్ట్ అండ్ షుడ్గా కొనాల్సిందే. టీవీ సౌండ్తో మీరు సాటిస్ఫై అవ్వరు. బట్ ఎనీహౌ ఒకసారి ఒక శాంపుల్ వినండి, మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది అనమాట. మీకు చూపిస్తాను ఇక్కడ నేను, ఇది గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అండ్ వీళ్ళు క్వాడ్ కోర్ APQ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, 64 బిట్ది. సో యూజర్ ఇంటర్ఫేస్ చాలా ఫాస్ట్గా ఉంటుందని చెప్తున్నా, మీరు ఇక్కడ చూడొచ్చు. నాకు యూజర్ ఇంటర్ఫేస్లో మేజర్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు, టు బీ ఫ్రాంక్. మీకు 3GB ర్యామ్తో వస్తుంది, 32GB స్టోరేజ్ ఉంటుంది ఇందులో. అండ్ దాంతోపాటు బూట్ టైం మేము చూసినట్లయితే మాకు అరౌండ్ 26 సెకండ్స్ అయితే తీసుకుంది ఫస్ట్ టైం బూట్ చేసినప్పుడు. ఆ తర్వాత అఫ్కోర్స్ మీకు ఆరామ్సే తక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ అయితే మీకు కొంచెం ఎక్కువ బూట్ టైం అయితే తీసుకుంటుంది. ర్యామ్ మేనేజ్మెంట్ చూస్తే మాత్రం మెమోరీలో ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్ యాప్స్ అని ఉంచుకుంటుంది. మినిమం 3 to 4 యాప్స్ అయితే ఖచ్చితంగా మీకు మెమోరీలో ఉంటున్నాయి. సో మెమోరీలో ఎటువంటి ఇష్యూ లేదు. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది. యూఏ కూడా స్మూత్గానే ఉంది, నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అనిపించలేదు మీరు చూసినట్టయితే. సో నాకు ఆల్మోస్ట్ ఆల్ స్మూత్ యూఏ అనిపించింది, ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ ఉంటుంది, యాపిల్ ఎయిర్ప్లే సపోర్ట్ ఉంటుంది. ఆరామ్సే మీరు ఏమంటారు మొబైల్ స్క్రీన్ ఇలాంటిది ఏమైనా క్యాష్ చేసుకోవాలంటే ఆరామ్సే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇందులో ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ ఉంటుంది, అంటే మీరు ఎవ్రీ టైం రిమోట్లీ కాకుండా డైరెక్ట్గా ఓకే గూగుల్ అని చెప్పేసి మీరు కమాండ్ ఇస్తే ఓపెన్ యూట్యూబ్ అని ఇలాంటి ఎవ్రీథింగ్ ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ ద్వారా మీరు డైరెక్ట్గా వేకప్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ వారంటీ విషయానికి వస్తే మాత్రం 2 years వారంటీ ఇస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్, అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటు ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 55 ఇంచెస్ వచ్చేసి మనకి 51,999కి అయితే వస్తుంది. 65 ఇంచెస్ మనకి 67,999కి వస్తుంది. 75 ఇంచెస్ మనకి 89,999కి అయితే వస్తుంది. అన్న దీన్ని మేము తీసుకోవచ్చా అంటే మాత్రం యాజ్ ఆఫ్ నో వచ్చిన టీవీస్ అన్ని టెస్ట్ చేశాక చెప్తున్నాను, దిస్ ఈజ్ ద బెస్ట్ టీవీ 100%. ఆ ప్రైస్ రేంజ్లో మీరు గేమర్ అయినా నార్మల్గా ఇంట్లోకి హాల్లోకి చూడాలనుకున్న, బెడ్రూమ్లోకి చూడాలనుకున్న, ఎక్కడ తీసుకున్నా సరే మీకు దిస్ ఈజ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. సూపర్ పిక్చర్ క్వాలిటీ ప్రొవైడ్ చేసిన 100% నా సైడ్ నుంచి 100% రికమెండ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర 50,000 ఉంటే ఇప్పుడున్న మార్కెట్లో ఇప్పటివరకు లాంచ్ అయిన 10-12 స్మార్ట్ టీవీస్ అయితే లాంచ్ అయిన అన్ని బ్రాండ్స్ నుంచి నేను ఒక టీవీ పిక్ చేసుకోవాలనుకుంటే స్ట్రైట్గా నేను ఈ టీవీ అయితే తీసుకుంటాను. అంతకుమించి నేను మీకు ఇంకా గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ టీవీ పర్చేస్ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేశాను ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేది. ఒకవేళ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ ఎక్కువగా ఇస్తారు కాబట్టి ఆ నుంచి చెక్ చేసుకొని అయితే పర్చేస్ చేయండి.
బెటర్ డిస్కౌంట్లు అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రైస్ రేంజ్లో గ్రేట్ టీవీ 100% దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం ఆల్రెడీ నేను ఈ వీడియో అయిపోగానే బెస్ట్ ఆఫ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను 55 ఇంచెస్ది. ఏ మినీ ఎల్ఈడి టీవీస్ తీసుకోవచ్చు, ఏ క్యూఎల్ఈడి తీసుకోవచ్చు అనేది డిఫరెంట్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోస్ ఆల్రెడీ వచ్చుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఒకవేళ రాకపోతే మాత్రం వెరీ సూన్ వస్తుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.